హలో గైస్! ప్రెజెంట్ అయితే నేను రిషికేష్‌లో అయితే ఉన్నాను. సో, నా టూర్‌లో ఈరోజు డే 11. రిషికేష్‌లో మెయిన్ మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు రామ్‌జులా, లక్ష్మణ్ జులా, అలాగే ఈవినింగ్ గంగా హారతి. అలాగే అడ్వెంచర్స్ విషయానికొస్తే రివర్ రాఫ్టింగ్, అలాగే బంగీ జంప్ అయితే ఉంటుంది. సో, రివర్ రాఫ్టింగ్ గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఈరోజు నా ప్లాన్ మొత్తం అయితే చెప్తాను చూడండి. మార్నింగ్ 8:30 నుంచి 11 వరకు 26 కిలోమీటర్స్ రివర్ రాఫ్టింగ్ అయితే చేస్తాను. సో, తర్వాత రూమ్‌కెళ్ళిపోయి బ్రేక్ తీసుకొని 3:30కి అయితే రామ్ జులాకైతే విజిట్ చేస్తాను. అండ్ తర్వాత లక్ష్మణ్ జులా కూడా విజిట్ చేస్తాను. సో, అక్కడే నేను గంగా హారతి కూడా విజిట్ చేయబోతున్నాను. అండ్ హరిద్వార్‌లో నేను ఆల్రెడీ మిస్ అయ్యాను కాబట్టి ఇక్కడ పక్కాగా అయితే విజిట్ చేస్తాను. బడ్జెట్ ఇష్యూ ఉండడం వల్ల నేనైతే బంగీ జంప్ అయితే ఈసారి అయితే మిస్ చేస్తాను. ప్రెజెంట్ టైమ్ అయితే 8:30 అవుతుంది మార్నింగు. సో, నేనైతే రివర్ రాఫ్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టాక్సీలో అయితే ఉన్నాను. సో, మనం స్టే చేసిన హోటల్ దగ్గర నుండి రోడ్డు మీదకి వస్తే చాలు వాళ్ళే పికప్ చేసుకుంటారు. సో, అక్కడి నుండి 26 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కౌడియాల దగ్గరికైతే తీసుకువెళ్తారు. రివర్ రాఫ్టింగ్ పాయింట్ దగ్గరికి. ఒక బోట్‌కి 8 మెంబర్స్ ఉంటారు. అలాగే బోట్ నడిపే వాళ్ళు ఇద్దరుంటారు. సో, నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ రివర్ రాఫ్టింగ్ చేయడం. అలాగే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్‌లో గంగా రివరు, రైట్ సైడ్‌లో మొత్తం పెద్ద పెద్ద మౌంటైన్స్ చూడడానికి చాలా బావుంది. ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి ఇక్కడ చలి అయితే లేదు అస్సల రిషికేష్‌లో. అలాగని ఎండ కూడా తీవ్రంగా లేదు. జస్ట్ 30 డిగ్రీస్ అలా ఉంది. సో, టెంపరేచర్ విషయంలో కూడా వెరైటీగా పర్లేదు బానే ఉంది. అండ్ ఇప్పుడైతే మీకు అసలు రిషికేష్‌లో రివర్ రాఫ్టింగ్ తాలూకా కాస్ట్ డీటెయిల్స్ అలాగే రూట్ మ్యాప్ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఇక్కడ మీకు పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా! సో, ఇదే 26 కిలోమీటర్స్ రివర్ రాఫ్టింగ్ తాలూకా రూట్ మ్యాపు. సో, కింద డౌన్‌లో చూసుకుంటే రామ్‌జులా ఉంది కదా! సో, అక్కడే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే మన హోటల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, రామ్‌జులా దగ్గరే మనకి సుమో అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మన బ్యాచ్ అందరిని కూడా కౌడియాల వరకు సుమోలో అయితే తీసుకెళ్తారు. ఆ సుమోలోనే మన క్లాత్స్ అలాగే షూస్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో, రామ్‌జులా నుండి కౌడియాలకి 26 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో, రివర్‌కి ఆనుకునే కేదార్‌నాథ్ హైవే అయితే ఉంటుంది. హైవే మీద తీసుకెళ్తారు సుమోలోని. సో, కౌడియాలకి రీచ్ అయిన తర్వాత మనకి సేఫ్టీ జాకెట్ ఇస్తారు. అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చెప్తారు. సో, అప్పుడు కౌడియాల నుండి రామ్‌జులా వరకు 26 కిలోమీటర్ రివర్ రాఫ్టింగ్ అయితే స్టార్ట్ చేపిస్తారు. సో, అదే 16 కిలోమీటర్ అయితే బ్రహ్మపురి వరకు ఉంటుంది. సో, మొత్తం ఈ రూట్ మ్యాప్‌లో 3 బ్లైండ్ మైస్త్రి అని ఉంది కదా! సో, ఇది చాలా డేంజరస్ ఏరియా. సో, ఇక్కడ మాత్రం మీరు చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. అలాగే మీరు చాలా అలర్ట్‌గా అయితే ఉండాలి. సో, ఇంక కాస్ట్ విషయానికొస్తే 900 నుంచి 1500 మధ్యలో అయితే ఉండొచ్చు. నేనైతే ఆఫ్ సీజన్‌లో ఎళ్ళాను కాబట్టి 900 అయితే కాస్ట్ అయితే పే చేశాను. అదే ఒకవేళ సీజన్‌లో ఎళ్తే 1500 వరకు చార్జ్ అయితే చేయొచ్చు వాళ్ళైతే. సో, మనం బార్గెయిన్ చేసుకున్న దాన్ని బట్టే కాస్ట్ అయితే ఉంటుంది. సో, ఫిక్స్డ్ ప్రైస్ అలాంటిదేమీ ఉండదు. ఇప్పుడే రీచ్ అయ్యాం రివర్ రాఫ్టింగ్ పాయింట్ దగ్గరికి. ప్రాబ్లమ్ ఏమైందంటే మా బోట్‌కి చిన్న కన్నం పడింది. సో, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా! సో, ఆ బోటే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బ్లూ కలర్ బోట్‌కి బ్లూ జాకెట్స్, రెడ్ కలర్ బోట్‌కి రెడ్ కలర్ జాకెట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ నేనైతే ఈలోపు సేఫ్టీ జాకెట్ అయితే వేసుకున్నాను. ఇంతవరకు రివర్ మీద ఎప్పుడు కూడా బోట్ అయితే అస్సలు ఎక్కలేదు. లాస్ట్ టైమ్ హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ మీద బోట్ ఎక్కడమే. మళ్ళీ తర్వాత ఇదే. సో, ఫస్ట్ టైమ్ రివర్ రాఫ్టింగ్ అయితే చేయబోతున్నాను. అండ్ ఇప్పుడైతే గంగా రివర్ దగ్గరికి వెళ్తున్నాను కిందకి. షూస్ లేకపోవడం వల్ల స్లోగా దిగాల్సొస్తుంది ఈ రాయల మీద. షూస్ అయితే టాక్సీలో పెట్టేయాలి. ఒకవేళ చెప్పల్స్ అండ్ స్లిప్పర్స్ అయితే పర్లేదు వేసుకోవచ్చు. సో, గంగా నది రివర్ అయితే చూడండి చాలా పెద్దదిగా ఉంది. వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది. సమ్మర్ సీజన్ అవ్వడం వల్ల చాలా మందొస్తున్నారు రివర్ రాఫ్టింగ్ చేయడానికి. మొత్తం జాతరలా ఉందిక్కడ. రివర్ రాఫ్టింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతది. 12 వరకు ఆఫ్టర్‌నూన్ ఉంటుంది. సో, నేను అబ్జర్వ్ చేసిందేంటంటే అందరూ కూడా 35 ఏజ్ బిలో లోపల వాళ్ళే ఉన్నారిక్కడ. సో, మా బోట్ అయితే రివర్ లోపలికి తీసుకెళ్తున్నారు. రెడ్ కలర్ బోటు. మొత్తం ప్రిపేర్ చేస్తున్నారింకా. సో, మేమైతే తెలియక ఫోన్స్ అండ్ వాలెట్స్ తీసుకొచ్చేసాం. మీరైతే ఫోన్స్ అండ్ వాలెట్స్ తీసుకురావద్దు. మీరు ఒకవేళ గ్రూప్‌గా వస్తే 1, 2 ఫోన్స్ తీసుకొస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే బోట్ నడిపే కెప్టెన్స్ అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అందరికి మిగతా బోట్స్ అన్నిట్లికి. అండ్ రిషికేష్‌లో రివర్ రాఫ్టింగ్ చేయాలంటే మాత్రం కేవలం ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 మంత్స్ చేస్తేనే బావుంటుంది. పర్ఫెక్ట్‌గా 100% ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ సమ్మర్‌లోనే రివర్ చూడండి ఎంత దారుణంగా ఉందో. అదే రైనీ సీజన్, వింటర్ సీజన్‌లో అయితే అస్సలు చెప్పలేము. చాలా దగ్గరలో కోసేస్తది కాబట్టి చాలా రిస్క్ బాగా. ఇంక మా బోటయితే రెడీ అయిపోయింది. మా గ్రూప్‌లో 5 మెంబర్స్ అయితే హర్యానా నుంచి వచ్చారు. వాళ్ళంతా బీటెక్ చదువుతున్నారు. అలాగే ఇంకో కపుల్ కూడా వచ్చారు. అండ్ నేనొక్కడిని. మొత్తం 8 మెంబర్సు. సో, కాస్ట్ విషయానికొస్తే నాకైతే 26 కిలోమీటర్స్‌కి ₹900 తీసుకున్నారు. సో, 900-1500 రూపీస్ ఎంతైనా తీసుకోవచ్చు. మనం బార్గెయిన్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది కాస్ట్ అయితే. ఈ ప్రెజెంట్ లొకేషన్‌ని కౌడియాల అని అంటారు. ఇది రిషికేష్ నుండి 26 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉంది. కేదార్‌నాథ్ వెళ్ళే రూట్‌లో ఉంది. ఇక్కడ నుండి రిషికేష్‌లో ఉన్న రామ్‌జులా వరకు రివర్ రాఫ్టింగ్ అయితే చేయాలి. 26 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. చూడాలి 26 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో మరి.
టోటల్‌గా ఈ రిషికేష్‌లో రివర్ రాఫ్టింగ్ 5 స్టాప్స్ కింద డివైడ్ చేయబడి ఉంటుంది. ఫస్ట్ స్టాప్ అయితే కౌడియాల పాయింట్ ప్రెజెంట్ ఇప్పుడున్నది. రెండోది మెరైన్ డ్రైవ్, మూడోది శివపురి, నాలుగోది బ్రహ్మపురి. సో, బ్రహ్మపురి వచ్చేసరికి 16 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోతది. ఇంకా లాస్ట్ ఐదోది రామ్‌జులా పాయింట్. అప్పటికి మీరు 26 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతది. సో, ఫైనల్‌గా నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ రివర్ రాఫ్టింగ్ 16 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేశాను. సో, ప్రెజెంట్ బ్రహ్మపురి వరకు వచ్చాం 16 కిలోమీటర్స్. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది రామ్‌జులా వరకు వెళ్ళడానికి. సో, వీడియో అయితే తీయడం కుదరలేదు. ఎందుకంటే కౌడియాల నుండి బ్రహ్మపురి వరకు ఈ 16 కిలోమీటర్స్ కూడా చాలా అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. చాలా గట్టిగా ఉంది గంగా నది రివర్ ఫ్లో. సో, దానివల్ల కనీసం ఫోన్ వాళ్ళని అడిగి తీసుకుందామన్నా అవ్వలేదు. సో, బోట్ నడిపే డ్రైవర్స్ అయితే ఒకటే చెప్పారు. సో, హ్యాపీగా ఎక్స్‌పీరియన్స్ చేయండి. వీడియోస్ అండ్ ఫోటోస్ తర్వాత తీసుకోవచ్చని. సో, ఇప్పుడైతే బ్రహ్మపురి నుండి రామ్‌జులా వరకు ఈ 10 కిలోమీటర్స్ కూడా అప్ అండ్ డౌన్స్ అయితే అస్సలుండవు. సో, అలా వెళ్ళిపోతది ప్లెయిన్‌గా రివరు. సో, అందుకే ఇప్పుడు ఫోన్స్ అయితే ఇచ్చారు ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోమని బోట్ డ్రైవర్స్ అయితే. సో, ఇక్కడ మీరు గమనిస్తే నా ఫేస్ చూస్తేనే మీకు తెలుస్తది నేనెంత బాగా ఎంజాయ్ చేశానో. సో, ఈ 16 కిలోమీటర్స్ వీడియో తీయలేదు. తీసుంటే చాలా బాగుండేది. ప్రాబ్లమ్ ఏమైందంటే బోట్ నడిపే కెప్టెన్స్‌కి వాళ్ళ హెడ్ క్యాప్ మీద గోప్రో పెట్టుకొని వీడియో అయితే తీస్తారు యాక్చువల్‌గా అయితే. రూ. 2500 అయితే చెప్పారు. బట్ మా బోట్‌లో ఎవరు కూడా మనీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. సో, ఆ 2500 అంటే $312 కదా! ఒకరికి పడతదని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినా వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. సో, దానివల్ల వీడియో అయితే మిస్ అయింది. మనం ఓన్‌గా తీసుకోవడం అయితే కుదరదు ఆ రివర్ ఫ్లోకి. ఈ మొత్తంలో నాకు ఎక్కడ భయమేసిందంటే 'త్రీ బ్లైండ్ మైస్ 3' అనే పాయింట్ దగ్గర మాత్రం చాలా భయమేసింది. సో, మెరైన్ డ్రైవ్ పాయింట్, శివపురి పాయింట్ మధ్యలో వస్తది ఆ పాయింట్ అయితే. అది మొత్తం 26 కిలోమీటర్స్‌లో మోస్ట్ డేంజరస్ పాయింటు. అక్కడ చాలా ఇబ్బందయింది. మిగతాదంతా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో, నేనైతే మధ్యలో 3 టైమ్స్ రివర్‌లో అయితే దిగాను. సో, బోట్‌కి ఒక తాడైతే ఉంటుంది సైడ్‌లో. అది పట్టుకొని మనం వేలాడొచ్చు. ఓన్లీ సేఫ్ పాయింట్స్ దగ్గర దిగమంటారు బోట్ డ్రైవర్స్ అయితే. సో, వాళ్ళ ఆధ్వర్యంలోనే దిగాలి మనం. సో, నేనైతే దిగమని రికమెండ్ చేయను. నాకైతే స్విమ్మింగ్ 50% వచ్చు. సో, అందుకే వాళ్ళు దిగమంటే దిగాను. సో, ఒక దగ్గర మాత్రం వాటర్ ఫ్లోకి నీరు నోట్లోకైతే వెళ్ళిపోయింది. సో, దానివల్ల బ్రీతింగ్ అందక కొంచెం అయితే ఇబ్బంది పడ్డాను. సో, వెంటనే బోట్ డ్రైవర్స్ చూసి పైకి లాగేశారు. సో, ఏం అవ్వలేదనుకోండి. సో, అందుకే ఒకరు దిగుతున్నారు కదా అని చెప్పేసి మీరు దిక్కండి. చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. రివర్ ఫ్లో స్విమ్మింగ్ వచ్చే వాళ్ళకి కూడా చాలా కష్టం. అండ్ ఇక్కడ పైన చూడండి ఈ బ్రిడ్జ్ పేరు లక్ష్మణ్ జూలా. మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తున్న టెంపుల్ దగ్గర ఈవినింగ్ గంగా ఆరతి చూడడానికి వెళ్దాం అనుకుంటున్నా. లక్ష్మణ్ జూలా బ్రిడ్జ్ తర్వాత రామ్ జూలా బ్రిడ్జ్ వస్తది. రామ్ జూలా బ్రిడ్జ్ అండ్ జానకి సేతు బ్రిడ్జ్ మధ్యలో ఆపేస్తారు బోట్ అయితే. అక్కడ ఉంటుంది స్టాప్ పాయింట్ అయితే. రిషికేష్‌లో రివర్ రాఫ్టింగ్ నా లైఫ్‌లో బెస్ట్ మెమోరీస్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. అన్‌ఫర్గెటబుల్ నిజంగా. రివర్ రాఫ్టింగ్ 100% ఎంజాయ్ చేయాలంటే మాత్రం రిషికేషే పక్కాగా. మనాలిలో అయితే చేయకండి. అక్కడ వాటర్ లోతు ఎక్కువ ఉండదు. కుదిరితే రిషికేశే రండి. రిషికేష్‌లో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే లోతు ఎక్కువ బాగా. సో, దానివల్ల టైమ్ ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. సో, దానివల్ల థ్రిల్లింగ్‌గా అనిపిస్తది. కుదిరితే రిషికేశే రండి రివర్ రాఫ్టింగ్ కోసం అయితే మాత్రం. సో, ప్రెజెంట్ అయితే టైం 3:30 అవుతుంది. మార్నింగ్ రివర్ రాఫ్టింగ్ తర్వాత లంచ్ చేసేసి రెస్ట్ అయితే తీసుకున్నాను రూమ్‌లో. ఇప్పుడైతే రామ్‌జులా బ్రిడ్జ్ విజిట్ చేయడానికైతే వెళ్తున్నా. ఆ తర్వాత జానకి సేతు, ఆ తర్వాత లక్ష్మణ్ జులా దగ్గరికి గంగా హారతి అయితే చూడబోతున్నాను. సో, ఇవన్నీ అయ్యేసరికి నైట్ 7 అయిపోతది పక్కాగా. ఇక్కడ రైట్ సైడ్‌లో చూడండి ఏదో ఓం శివానంద ఆశ్రమం అంట ఉంది. చాలా పెద్దదుంది. సో, నాకైతే చాలా బాగా నచ్చింది రిషికేష్ అయితే. చాలా కూల్‌గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఈ రోడ్స్ గాని, హౌసెస్ గాని చాలా డిఫరెంట్‌గా ఉంది సౌత్‌తో కంపేర్ చేస్తే. సో, ఇప్పుడే నేను రామ్‌జులా దగ్గరికి రీచ్ అయ్యాను. ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎంత బావుందో. సో, గంగా నది మాత్రం చాలా పెద్దది. రైనీ సీజన్ మాత్రం చాలా కష్టం ఇక్కడ. అసలు రామ్‌జులా అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు పెట్టారో మీకు తెలుసా? సో, నేనైతే చెప్తాను చూడండి. రివర్‌కి అవతల వైపు కూడా చూడాల్సినవి ఉన్నాయంట. సో, యాక్చువల్‌గా ఈ బ్రిడ్జ్ అయితే శివానంద అలాగే స్వర్గాశ్రమం 2 రోడ్స్‌ని కనెక్ట్ చేస్తుంది. సో, ఇప్పుడే నేను కిందకైతే దిగుతున్నాను. ఇక్కడ కిందకి వెళ్ళడానికి చాలా రూట్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ వేలో అయితే క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి ఈ రూట్ నుంచి అయితే వెళ్తున్నాను. ఈ రామ్‌జులా రోప్ బ్రిడ్జ్ తాలూకా లెంత్ అయితే 230 మీటర్స్ ఉంటుంది. ఈ రామ్‌జులా రోప్ బ్రిడ్జ్ 1986లో కట్టారు. అలాగే ఓల్డ్ బ్రిడ్జ్ ఉండేది జ్యూట్ బ్రిడ్జ్. దాన్ని తీసేశారు. కొత్తగా నిర్మించారు పీడబ్ల్యూడీ వాళ్ళు. అసలెందుకు రాముడు ఉయ్యాల అని అంటారంటే, రాముడు ఇక్కడ ఈ గంగా నదిలోకి దిగి రివర్ క్రాస్ చేశారంట ఒక రోప్ సహాయంతో.
అందుకే ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న వంతెనైతే కట్టారు. ఆ తర్వాత జ్యూట్ బ్రిడ్జ్ కట్టి రామ్‌జుల రాముడు ఉయ్యాల అని పేరు పెట్టారు. సో, ఆ తర్వాత 1986లో సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే 230 మీటర్స్ లెంగ్త్‌తో కట్టారు. ఈ ఏరియా ఒక స్పిరిచ్యువల్ హబ్బు. అలాగే 2 ఏరియాస్‌ని కలుపుతుంది. శివానంద ఏరియాని, స్వర్గాశ్రమం ఏరియాని లింక్ చేస్తుంది ఈ బ్రిడ్జ్ అయితే. సో, కేవలం ఈ బ్రిడ్జ్ నడవడానికే వెహికల్స్ అయితే వెళ్ళలేవు. సో, అలా ఇక్కడ ప్రతి దానికి కూడా ఈ రిషికేశ్‌లో రామాయణంతో చాలా లింక్స్ అయితే ఉన్నాయి. ఎందుకో ఇక్కడ వెదర్ అయితే చాలా నార్మల్‌గా ఉంది. అంత ఎండున్నా సరే. అదే మన సౌత్‌లో సమ్మర్ టైమ్‌లో 3:30 ఆ టైమ్‌లో అయితే ఎలా ఉంటుందో ఇంక చెప్పక్కర్లేదు. బట్ ఇక్కడ హ్యూమిడిటీ ఉండదు కాబట్టి ఎంత ఎండైనా సరే నార్మల్‌గా ఉంది. సో, కిందనైతే చూడండి అన్ని రివర్ రాఫ్టింగ్ బుకింగ్ షాప్సే ఉన్నాయి. సో, ఇప్పుడే నేను రామ్‌జులా బ్రిడ్జ్ ఎంట్రన్స్‌కైతే వచ్చాను. సో, నేనైతే మీకు ఎవరిని రివర్ రాఫ్టింగ్ వాళ్ళని రికమెండ్ చేయను. ఎందుకంటే మొత్తం ఎటు చూసినా రిషికేష్‌లో ప్రతి షాప్స్ వాళ్ళు కూడా రివర్ రాఫ్టింగ్ అనే అంటారు. సుమారుగా ఒక 50 షాప్స్ ఉంటాయి రివర్ రాఫ్టింగ్ బుకింగ్ చేసుకునేవి. సో, మీరు గూగుల్‌లో రేటింగ్ చూసినా ఇక్కడ అవ్వదు. బోట్ డ్రైవర్స్ ఎక్స్‌పీరియన్స్‌డా లేదా అనేది చూడాలి మనం. ఎదురుగా చివరకు కనిపిస్తున్న బ్రిడ్జే జానకి సేతు బ్రిడ్జు. అక్కడికి కూడా వెళ్ళాలి. అండ్ ఇక్కడ సడెన్‌గా క్రౌడ్ అయితే చాలా పెరిగిపోయింది. ఎందుకంటే టైం ఈవినింగ్ 4 దాటింది. బ్రిడ్జ్ అయితే ఎక్కువగా షేక్ అవ్వట్లేదు గానీ, చిన్న చిన్న వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. సో, మరీ ఎక్కువ మందైతే కొంచెం కష్టమే. ఇక్కడ రామ్‌జులా దగ్గర గంగా నదిలో అప్ అండ్ డౌన్స్ అయితే అస్సలుండవు. కానీ లోతైతే ఉంటుంది బాగా. సో, ప్లెయిన్‌గా ఎళ్ళిపోతది గంగా రివర్ ఇక్కడ. నేనైతే ఇప్పుడు బ్రిడ్జ్ అవతల వైపు వెళ్తున్నా. సో, అటువైపు కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. నేనైతే మాత్రం మీకు 26 కిలోమీటర్స్ రివర్ రాఫ్టింగే రికమెండ్ చేస్తాను. 16 కిలోమీటర్స్ అయితే వద్దంటాను. ఎందుకంటే ఆ 10 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్స్ అయితే ఉండవు కాబట్టి అప్పుడు మీరు ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. కూల్‌గా కూర్చొని బ్యూటిఫుల్ సీనరీస్ చూడొచ్చు. సో, అందుకే చెప్తున్నా వేరేలా అయితే కాదు. ఇదైతే బాబా కాళీ కమలీవాలే స్వామి ఆత్మప్రకాష్ జీ మహారాజ్ స్వర్గాశ్రమం అంట ఇది. ఈ టెంపుల్ ఎదురుగా చాలా ఫేమస్ టెంపులే ఉంది. సో, అదే ప్రాచీన్ రామేశ్వర్ మందిర్. చాలా దశాబ్దాలుగా ఉంది ఈ రామేశ్వర్ టెంపుల్ అయితే. ఇదైతే బాబా కాళీ స్వర్గాశ్రమం లోపలిది. సో, రేపు నా ప్లాన్ అయితే చెప్తాను చూడండి. రిషికేష్ నుండి తుంగనాథ్ మందిర్‌కి వెళ్ళబోతున్నాను. ఆఫ్టర్‌నూన్ రీచ్ అయ్యి 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి తుంగనాథ్ రీచ్ అవ్వాలంటే. సో, ఆ తర్వాత నైట్‌కి అలీ అయితే వెళ్తాను. నైట్ స్టే అలీలో బుక్ చేసుకున్నాను రూము బుకింగ్.కామ్‌లో. సో, ఎల్లుండి అలీ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి ఆఫ్టర్‌నూన్ నుండి కేదార్‌నాథ్ స్టార్ట్ అయిపోతాను బైక్ మీద. సో, నైట్ కల్లా కేదార్‌నాథ్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ విలేజ్ అయిన గౌరీకుండ్ విలేజ్ దగ్గరికి రీచ్ అవుతాను. ఎల్లుండి నైట్ గౌరీకుండ్‌లో స్టే చేసి, ఆ తర్వాత రోజు కేదార్‌నాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో, ఇది మొత్తం ప్లాను. సో, నెక్స్ట్ వీడియో చాలా బాగుంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఉత్తరాఖండ్ కంప్లీట్ చేశాక హిమాచల్ ప్రదేశ్, లదాఖ్, జమ్మూ కాశ్మీర్ అమ్మో! చాలా స్టేట్సే కవర్ చేయాలి. హైలైట్ ఏంటంటే అన్నీ ఈ 15 స్టేట్స్ కూడా ఒకేసారి ఒకే ట్రిప్‌లో కంప్లీట్ చేస్తున్నా. చూడాలి మరి ఏమవుతదో మరి. సో, ఇప్పుడే జానకి సేతు బ్రిడ్జ్ దగ్గరికైతే వచ్చాను. టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా 2 ఏరియాస్‌ని కనెక్ట్ చేస్తుంది. ఈ జానకి సేతు బ్రిడ్జ్ 274 మీటర్స్ లాంగ్. అలాగే రిషికేష్‌లో ఫస్ట్ 3 లేన్ సస్పెన్షన్ బ్రిడ్జ్. చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఈ బ్రిడ్జ్ అయితే. ఈ బ్రిడ్జ్ మీద పెడెస్ట్రియన్సే కాకుండా వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు. సో, వెహికల్స్ విషయంలో ఓన్లీ బైక్స్ అండ్ సైకిల్స్ మాత్రమే వెళ్ళొచ్చు. జానకి సేతుకి సీతాదేవి అని పేరు పెట్టారు. ఆమెను జానకి అని కూడా పిలుస్తారు మీకు తెలిసిందే. రామ్‌జులా, లక్ష్మణ్ జులాపై భారీ ట్రాఫిక్ ఉండేదంట అప్పట్లో. సో, అది తగ్గించడానికి అట్‌లీస్ట్ బైక్స్ అయినా వెళ్ళేటట్టుగా ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. సో, నేనైతే ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నా ఈ బ్రిడ్జ్ పైన. యాక్చువల్‌గా అయితే లోకల్స్ వాళ్ళే వెళ్ళాలంట. వాళ్ళకే పర్మిషన్ అంట. టూరిస్ట్స్ వాళ్ళకి వెహికల్స్ అయితే తేకూడదంట ఈ బ్రిడ్జ్ పైన. బట్ నేనైతే వచ్చేసాను తెలీక. బట్ నన్నైతే ఎవరు ఏమి అడగలేదు. ఈ బ్రిడ్జ్ పైన బైక్ మీద వెళ్తుంటే చాలా డిఫరెంట్‌గా ఉంది ఫీల్ అయితే. ఎదురుగా చూడండి హనుమాన్ ఆర్ట్ ఎంత వేశారో. చాలా వేశారు ఆర్ట్ అయితే. నేనైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఈ బ్రిడ్జ్ పైన చాలా స్లోగా అయితే వెళ్ళాలి. చిన్నది సైడ్స్‌కి తగిలినా మన పని అయిపోయినట్టే. ఈ బ్రిడ్జ్ మీద నేను 35 స్పీడ్ వెళ్ళగలిగాను హైయెస్ట్. అంతకు మించి అయితే వెళ్తుంటే భయమైతే వేస్తుంది. సో, ఇక్కడ చూడండి లక్ష్మణ్‌జీ మందిర్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను లక్ష్మణ్ జూలా దగ్గరికైతే వెళ్తున్నాను. అక్కడే గంగా హారతి చూడబోతున్నాను. ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరం. లక్ష్మణ్ జూలా బ్రిడ్జ్ కూడా రాముడు, లక్ష్మణుడు గంగా నదిలోకి దిగి రోప్స్ సహాయంతో రివర్స్ క్రాస్ చేశారంట. సో, అందుకే దానికి లక్ష్మణ్ జూలా అని పేరు పెట్టారు. తర్వాత 1929లో మోడర్న్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే కట్టారు. కానీ జూలై 2019 నుంచి లక్ష్మణ్ జూలా బ్రిడ్జ్ క్లోజ్ చేసేశారు. లోడ్ అయితే కాయలేకపోతుందని పీడబ్ల్యూడీ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ అయితే చేశారు. ప్రెజెంట్ అయితే కన్‌స్ట్రక్షన్ అండ్ రిపేర్ వర్క్స్ చేస్తున్నారక్కడ. ఇప్పుడే నేను రివర్‌కి ఆపోజిట్ రోడ్‌లో అయితే ఉన్నాను. ఒకవేళ రామ్‌జులా జానకి సేతు లేకపోతే ఇలానే రావాలందరూ. చాలా కష్టమైపోతది అలా అయితే. ఇదే లక్ష్మణ్ జూలా గంగా హారతి ఇచ్చే ప్రదేశం. టైం అయితే 6:35 అవుతుంది. గంగా హారతి అయితే స్టార్ట్ అవుతది ఇప్పుడు.